హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఫిష్ పికిల్ పట్టుకుంటున్నామండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఎలా చేయాలన్నది మీకు కొలతలతో చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చేపల ఆవకి ఎలా పట్టుకోవాలన్నది చూపించేస్తానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ధనియాలు తీసుకున్నానండి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకుండా ఒత్తినే ఫ్రై చేయాలండి. కొంచెం కలర్ మరీ ఎక్కువ చేంజ్ అయిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అలాగే జీలకర్ర, జాపత్రి, అలాగే లవంగాలు, అదేవిధంగా చెక్క అండి. చెక్క వచ్చేసి ఒక 5-6 ముక్కలు వేసాను ఈ సైజులోని. అలాగే స్టార్ పువ్వులు ఒక 5-6 స్టార్ పువ్వులు వేసుకుంటే సరిపోతుందండి. జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు అండి. అలాగే జాపత్రి కూడా 1½ టేబుల్ స్పూన్ వేయండి. అలాగే లవంగాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. మనకు ధనియాలు విడిగా ఫ్రై చేసుకోవాలి, ఇవన్నీ కలిపి విడిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది వచ్చేసి ధనియాల పొడి మిక్సీ పట్టేశాను. మీకు అంతా పట్టదండి ఇది ధనియాల పొడి, అందుకని మెజర్మెంట్ అన్నది ధనియాలు చెప్పలేదు మీకు. ఈ మసాలా పొడి కూడా ఈ విధంగా పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. రెండు కూడా ఎంత వేయాలన్నది నేను తర్వాత చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చేప ముక్కలండి. నేను వచ్చేసి 2 కేజీల చేపలు తీసుకున్నాను. అవి ముక్కలు ఇలా కట్ చేయించేసుకుని తోలు అన్నది లేకుండా చూసుకోవాలండి. ఈ విధంగా తోలు ఉంటుంది కదా, తోలుని తీసేసి చూడండి, దీనికి తోలు ఉంది. అలా కాకుండా ఇలా తోలు లేకుండా తీసేసుకోవాలండి ముక్కల్ని. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఉప్పు, కారం, పసుపు అన్నది వేసేసానండి. కలిపేసి పక్కన పెట్టేశాను. కనీసం మీకు వీలుంటే ఒక గంట పెట్టుకొని, లేదు అంటే ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి కలిపేసుకుని. ఈ విధంగాని ఇవి ఒక గంట తర్వాత అయితే నేనైతే ఫ్రై చేస్తున్నానండి. మనకి ఆవకాయ అంటే వేరుశనగ నూనె బాగుంటుందండి. మనకి పచ్చళ్ళకి దేనికైనా వేరుశనగ నూనె బాగుంటుంది కాబట్టి నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. బాండీలో నూనె అయితే వేసేసాను. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చేప ముక్కలు ఒకటి వేసేసుకోవాలండి. వీటిని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారు అంటే పైన వేగిపోతుంది, లోపల మెత్తగా ఉంటుంది. ఆవకాయ కూడా బాగోదండి టేస్ట్. కాబట్టి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట చేప ముక్కలు అన్నవి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. లోపల దాకా వేగాలండి ముక్క. అప్పుడే మీకు ఆవకాయ అన్నది బాగుంటుందన్నమాట. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా వేగాలి. మొత్తం అన్నీ కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. మనకి వేరుశనగ నూనె అయితే మీకు నిలవ ఉంటుందని బాగుంటుంది. నార్మల్ ఆయిల్ వేస్తే మీకు ఎక్కువ రోజులు నిల్వ అన్నది ఉండదు. అన్నీ కూడా తీసేసుకున్నాం ఇందులోని. అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకున్నానండి. చూసారా, మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఈ వేగడమే మనకి టైం పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 12 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇది కొంచెం చిన్న సైజు నిమ్మకాయ కాబట్టి 12 తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు దొరికితే కనుక మీకు ఒక 6-7 అయితే సరిపోతుంది 2 కేజీల చేపలకి. దీన్ని రసం తీసేసుకుందామండి. ముందైతే ఈ విధంగా రసం అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ గింజలు ఏమీ లేకుండా వడపోసేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా రసం తీసేసుకోవాలి మొత్తం నిమ్మకాయలన్నీ. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్, అందులో
కొంచెం ఆయిల్ అన్నది పక్కకు తీసేసానండి. తీసేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 100 గ్రాముల వెల్లుల్లి, అలాగే 50 గ్రాముల అల్లం వేసుకోవాలండి. అది పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది టేస్ట్ అన్నది. కాబట్టి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టేయకండి, మాడిపోతుంది అన్నమాట, టేస్ట్ బాగోదు. మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కాస్త ఫ్రై అవ్వాలండి. చూసారా, కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఇందాక నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని గింజలు లేకుండా వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అది కూడా వేగుతుంది అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని మీరు నూనెలో వేస్తే చేదు వస్తుంది అనుకుంటారు వేస్తేని, అలాంటిది ఏమి ఉండదండి. మనకి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నిమ్మరసం సగం వేగిన తర్వాత నిమ్మరసం వేసుకుని పూర్తిగా వేయించుకున్నారంటే మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆవకాయ అన్నది. నిమ్మరసం అన్నది ఎక్కడ చేదన్నది రాదండి. ఇది ఇంకాసేపు ఫ్రై అవ్వాలన్నమాట. కమ్మగా వాసన వస్తుందండి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఎర్రగాని మాడిపోకూడదండి, అలాగని ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చేప ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నది మెజర్మెంట్ చెప్పేస్తానండి మీకు. ముందు మనం ఆల్రెడీ ధనియాల పొడి, మసాలా పొడి రెడీగా పెట్టుకున్నాం కదండి, అదైతే అంతా పట్టదు. ముందుగా మసాలా పొడి అన్నది వేసుకోవాలి. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అండి, పెద్ద టేబుల్ స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి అన్నది 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. పెద్ద టేబుల్ స్పూన్లు అండి, చిన్న టీ స్పూన్లు కాదు, టేబుల్ స్పూన్లు. అలాగే మీరు కారం కూడా మీరు స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది. ఆల్రెడీ ముందు చేప ముక్కల్లో కూడా వేసాం ఉప్పు కారం అన్నది, అలాగే దాన్ని బట్టి నేనైతే 4 టేబుల్ స్పూన్లు అన్నది కారం వేసానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నది మనం ముందు ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాం కాబట్టి ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు అన్నది వేసుకోవాలి. వేసుకుని వీటన్నింటినీ బాగా చేప ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలండి జాగ్రత్తగాని. మరీ ఎక్కువగా కలిపారంటే మీకు చేప ముక్కలు విడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా విడిపోకుండా మొత్తం పట్టేంత వరకు కలిపేసుకోవాలి. చూసారు, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ముందుగా పక్క తీసి పెట్టాను అన్నాను కదండి ఆయిల్, ఆ ఆయిల్ అన్నది వేసేసుకోవాలి. సరిపోతే కనుక ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసి వేయాలండి, నార్మల్గా వేసుకోకూడదు. కొంచెం ఎచ్చబెట్టుకుని ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇంక సరిపోతుందండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీరు ఉప్పు అన్నది చూసుకోండి, ఇప్పుడే సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి, కొంచెం వేడి మీద ఉన్నప్పుడే. పక్కన పెట్టేశానండి. మర్నాడు మార్నింగ్కి మనకి ఒకరోజు అలా వదిలేస్తే నూనె చూసారు ఎలా పైకి తేలిందో, ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని వేడివేడి అన్నంలో ఒక ముక్క వేసుకుని కొద్దిగా గొజ్జు వేసుకుని తిన్నారంటే అన్నం అంతా తినేస్తారన్నమాట. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.